రెరా ఏదైతే మనకి వీళ్ళకి సంబంధించి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి అంశం. రెరా అప్రూవల్ లేకుండా వెంచర్లు ఉండకూడదు. అప్రూవ్డ్ అయినటువంటి వాటిలో కొంటే మాత్రమే దానికి చట్టబద్ధత వస్తుంది. అయితే ఈ రెరాకి అధికారులు లేరంటూ మొన్ననే ఫీల్ అయినటువంటి సందర్భంలో ఇప్పుడు రెరాలో కీలకమైనటువంటి స్థానాల్లో అధికారుల బదిలీలు, చైర్మన్తో పాటు సభ్యుల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. దీని మీద రెరాలో ప్రక్షాళన అంటూ కీలక స్థానాల్లో అధికారుల బదిలీలు, చైర్మన్తో పాటు సభ్యుల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, గత ప్రభుత్వం గాడి తప్పిన సంస్థ నిర్వహణ అంటూ వార్త ఈనాడు రాసుకొచ్చింది. ఎవడు అధికారంలో ఉంటే వాడికి తగ్గ మనుషులను పెట్టుకుంటారు. దీంట్లో ప్రక్షాళన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గగుడిలో ఇప్పుడు ఉత్సవ కమిటీ అని వేసేవాళ్ళు ఇదివరకు. వాస్తవంగా ట్రస్ట్ బోర్డు వేయాలి. ట్రస్ట్ బోర్డు కాకుండా ఉత్సవ కమిటీ అని వేసేసి జంబో జట్లు వేసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనుషులను అందరినీ పెట్టుకున్నారు అని విమర్శించేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. ఏముంది అందులో మార్పు? అదేదో ప్రక్షాళన అనేటటువంటి ఒక పెద్ద పదం. రెరాలో ఇప్పుడు తెలుగుదేశం అనుకూలమైనటువంటి అధికారులు, తెలుగుదేశం అనుకూలమైనటువంటి సభ్యులు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి చైర్మన్లు వీళ్ళు ఉంటారు సహజంగా. ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెంచర్లను ఆపుతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెంచర్లను ప్రోత్సహిస్తారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశంతో వాళ్ళతో కలిసి కనుక వెంచర్లు నడిపితే కనుక ప్రోత్సహిస్తారు. మనకి రాష్ట్రంలో ప్రతి వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా కావాల్సిన ప్రతి వ్యవస్థలో రాజకీయ జోక్యాలు చోటు చేసుకుంటుంటే ఇందులో ఎవరికి వాళ్ళు అదేదో కహానీలు వినిపించుకుంటూ పత్రికలు ఏదో ఒక దానికి బాకాలు ఉదుకుంటూ బతికేస్తా జనాల్ని కూడా అట్లాగే నమ్మమన్నటువంటి ఒక అమాయకత్వంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.